అందరికీ నమస్తే అండి. నేను అలివేలు శ్రీనివాస్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డయాబెటిస్ వెల్‌నెస్. సో, ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్‌ని పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. ఈ ఐ కాఫీ ఎలా పనిచేస్తుంది అంటే, ఒకవేళ మీరు డయాబెటిస్‌లో ఉంటే గనక డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. మీరు డయాబెటిస్ లేకపోతే గనక డయాబెటిస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మనకిది సపోర్ట్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ బిఫోర్ దట్ మనం రెగ్యులర్‌గా టీ, కాఫీ తాగుతూనే ఉంటాం. సో, దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే గనక మనం ఏం చెప్పలేము. నార్మల్‌గా మనం ఏ కాఫీ తీసుకున్నా గూడా ఆ కాఫీలో కెఫీన్ అనేది ఉంటుంది. సో, ఆ కెఫీన్‌ని మనం లాంగ్ టైమ్ కనుక యూజ్ చేస్తే అంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే కాఫీని కనుక లాంగ్ టైమ్ యూజ్ చేస్తే అందులో ఉండే కెఫీన్ వల్ల మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్న ఈ కాఫీలో కెఫీన్ ఉండదు. కెఫీన్ ఫ్రీ కాఫీని నేను పరిచయం చేస్తున్నాను. సో, ఈ కాఫీ స్పెషల్ ఏంటి అంటే గనక డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. నార్మల్‌కి తెస్తుంది. మేనేజ్‌మెంట్ చేస్తుందనమాట. సో, ఫస్ట్ డయాబెటిస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కాఫీ గురించి తెలుసుకునే ముందు. డయాబెటిస్ అంటే ఏంటి అంటే డయాబెటిస్ అనేది సింగిల్ ప్రాబ్లమ్ కాదండి. అదొక డిజార్డర్. ఎందుకు అంటే వన్స్ డయాబెటిస్ వచ్చింది అంటే ప్రతి ఆర్గాన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మనలో ఉన్న కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది, లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కంటి చూపు పైన ఎఫెక్ట్ పడుతుంది. అలా బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్‌ని టార్గెట్ చేస్తుంది డయాబెటిస్ అనేది. అందుకే డయాబెటిస్‌ని డిజార్డర్ అంటాం మనం. డిసీజ్ అనమనమాట. సో, అసలు ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది అంటే గనక మన బాడీ లోపల కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ మెటబాలిజం ప్రాపర్‌గా లేకపోవడం వల్ల మనకి డయాబెటిస్ అనేది వస్తుంది. ఈ డయాబెటిస్‌ని మనం డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే దీనిని నిశ్శబ్ద హంతకి అంటారు తెలుగులో. ఇంగ్లీష్‌లో డై ఇన్ బిట్స్ అంటారు. అంటే వన్స్ డయాబెటిస్ మనకొచ్చింది అంటే గనక చిన్న చిన్నగా మనల్ని కిల్ చేస్తుందన్నమాట. అంటే ఒక్కో ఆర్గాన్‌ని డ్యామేజ్ చేస్తూ కిల్ చేస్తుంది. అందుకే డై ఇన్ బిట్స్ అని అంటాం డయాబెటిస్‌ని. అయితే డయాబెటిస్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు డయాబెటిస్ అనేది ఒకే విధంగా ఉంటుందా అని చూసుకుంటే గనక, రీజన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన బాడీ లోపల ప్యాంక్రియాస్ ఉంటుంది. దాన్నే క్లోమ గ్రంథి అంటారు. ఆ క్లోమ గ్రంథి ప్రాపర్‌గా మనకు ఇన్సులిన్ అని ఒక ఇన్సులిన్‌ని ఇస్తుంది మన బాడీలో. ఆ ఇన్సులిన్ ఏంటి అంటే, మన బాడీలో ప్రతి జీవక్రియకి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆ ప్యాంక్రియాస్ గనుక ప్రాపర్‌గా వర్క్ చేయకపోతే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు మన బాడీ లోపల. ఒకవేళ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా గూడా ప్రతి ఆర్గాన్‌కి సప్లై అవ్వదన్నమాట. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్ అంటాం మనం. బ్లడ్ షుగర్ అంటే ఏంటి అంటే గనక మన బాడీ లోపల ఒక ఆర్గాన్ ఉంటుంది. అదే లివర్. సో, ఆ లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీ లోపల. ఆ లివర్‌లో ఒకవేళ డయాబెటిస్ ఉంటే గనక ఆ లివర్‌లో చక్కెర అనేది జామ్ అవుతుంది. ఆ షుగర్ జామ్ అవ్వడం వల్ల అది బ్లడ్‌లో కలిసిపోతుంది. దాన్నే బ్లడ్ షుగర్ అంటాం మనం. సో, దాని వల్ల కూడా డయాబెటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన పేరెంట్స్ కానీ, మన ఫోర్ ఫాదర్స్‌కి కానీ డయాబెటిస్ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి మనకి డయాబెటిస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఒబెసిటీలో ఉన్నా కూడా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఒబెసిటీ అనేది మెయిన్ ప్రాబ్లమ్. సో, ఒబెసిటీలో ఉన్నా కూడా మనకి డయాబెటిస్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఒబెసిటీ ఒక్కటి చాలు అన్ని ప్రాబ్లమ్స్‌కి వెల్కమ్ చెప్పడానికి. నెక్స్ట్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకి డయాబెటిస్ అనేది వస్తుంది. మన డైట్ గనుక ప్రాపర్‌గా లేకపోయినా కూడా డయాబెటిస్ వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో ప్రతి 100 మెంబర్స్‌లో 90 మెంబర్స్ ప్రీ డయాబెటిస్‌లో ఉన్నారు. అంటే డయాబెటిస్ బోర్డర్‌లో ఉన్నారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మనం చెప్పొచ్చు. ఇంకొకటి డయాబెటిస్‌లో టైప్స్ కూడా ఉంటాయి. టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ అండ్ ప్రీ డయాబెటిస్. సో, టైప్ 1 అంటే ఏంటి అంటే అసలు బాడీ లోపల పాంక్రియాస్ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయదు. అసలు ఇన్సులిన్ అనేది ఉండదనమాట. దాన్నే టైప్ 1 డయాబెటిస్ అంటాం. నెక్స్ట్ టైప్ 2 అంటే ఏంటిదంటే పాంక్రియాస్ ఇన్సులిన్ ఇస్తుంది. బట్ బాడీలో అది ప్రాపర్‌గా వెళ్ళదనమాట. ప్రతి ఆర్గాన్‌కి ఇన్సులిన్ అవసరం. ఆ ఇన్సులిన్ అనేది బాడీలో ప్రాపర్‌గా వెళ్ళదు. దాన్ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో డయాబెటిస్ వస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ బోర్డర్‌లో ఉండడాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. ఇలా 4 టైప్స్ డయాబెటిస్ అనేది మనకొస్తుంది. అయితే ఒక ఒక బిట్టర్ ట్రూత్ ఒక చేదు నిజం ఏంటి అంటే గనక ప్రపంచంలోకెల్లా మన ఇండియాలోనే డయాబెటిస్ అనేది ఎక్కువ
ఎక్కువగా ఉంది. సో, ఇది మనం జీర్ణించుకోలేని విషయమైనా తెలుసుకోవచ్చు. బట్ సొల్యూషన్ ఉంది. ఏంటి అంటే ఐ కాఫీ. సో, డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటి అని చూస్తే గనక ఎప్పుడు నీరసంగా కనిపిస్తే అది ఒక సింప్టమ్ అని చెప్పొచ్చు. ఒక 1 అవర్, 2 అవర్స్ నీరసంగా ఉంటే ఏమవ్వదు. 4 అవర్స్ గనుక నీరసంగా ఉంటే అది డయాబెటిస్‌కి సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ ఒక హెల్తీగా ఉన్న పర్సన్ ఒక డేలో 4-5, 6, 7 టైమ్స్ యూరినేషన్‌కెళ్ళొచ్చు. కానీ 15 టైమ్స్ అట్లా యూరినేషన్ గనుక ఉంటే దాన్ని డయాబెటిస్‌కి ఒక సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సడెన్‌గా వెయిట్ లాస్ జరిగినా కూడా డయాబెటిస్ సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన బాడీ లోపల ఏదైనా గాయం జరిగితే అది తొందరగా తగ్గకపోవడం కూడా ఒక డయాబెటిస్ రీజన్ అని చెప్పొచ్చు. అది వూండ్‌గా మారిపోతది తొందరగా తగ్గకుండా. అది ఎక్కువ రోజులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం డయాబెటిస్ సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆల్‌వేస్ హంగ్రీగా ఉండడం. అంటే ఎప్పుడూ ఆకలేస్తూనే ఉంటది. ఇప్పుడు తిన్నామా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కాగానే మళ్ళీ ఆకలేస్తుందనమాట. అది కూడా ఒక డయాబెటిక్ సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల డయాబెటిస్ వల్ల. నెక్స్ట్ కంటి చూపు రెటినా పైన ఎఫెక్ట్ పడుతుంది. వన్స్ రెటినా పోయింది అంటే గనక మళ్ళీ రెటినా అనేది రీప్లేస్ అవ్వదు. సో, బ్లర్రీ విజన్ అనేది ఉంటుంది. ఇది కూడా డయాబెటిస్ సింప్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాళ్ళలో గుచ్చినట్లుగా ఒక ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని తిమ్మిర్లు లాంటి ఒక సెన్సేషన్ గుచ్చినట్లుగా ఒక సెన్సేషన్ వస్తుంది. అది కూడా డయాబెటిస్ సింప్టమ్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా దాహం వేస్తా ఉంటుంది. అంటే 4-5 లీటర్స్ వాటర్ తాగితే హెల్తీ పర్సన్ తాగుతారు 4-5 లీటర్స్. అంతకంటే ఎక్కువ తాగడం కూడా డయాబెటిస్‌కి ఒక సింప్టమ్ అని చెప్పొచ్చు. ఇలా డయాబెటిస్ అనేది సింప్టమ్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. అయితే మరి సొల్యూషన్ ఏంటి మేడం? ఐ కాఫీతో సొల్యూషన్ ఏంటి అని చూసుకుంటే గనక, ఐ కాఫీలో ఏంటంటే ఒక ఇంగ్రీడియెంట్ ఉంటుంది. అదే సాల్సిటాల్. దీన్ని ఏకనాయకం అనే ఒక వేరు నుంచి తీసుకున్నారు. ఈ ఏకనాయకం గురించి చెప్పాలి అంటే 5000 ఇయర్స్ బ్యాక్ ప్రపంచంలో మెడిసిన్ అంటే ఏంటో తెలియని టైంలో, ఆయుర్వేదం అంటే ఏంటో తెలియని టైంలో మన ఇండియాలో ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి చరక సంహిత అనే గ్రంథంలో ఈ ఏకనాయకం రూట్ గురించి రాయడం జరిగింది. 5000 ఇయర్స్ బ్యాక్ మన వాళ్ళు ఈ సాల్సిటాల్‌ని అంటే ఏకనాయకం రూట్ నుంచి తీసిన ఆ సాల్సిటాల్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో వేసుకొని కషాయంగా కన్వర్ట్ చేసుకొని ఆ కషాయాన్ని తాగేవాళ్ళు. మరి అదెలా పనిచేసేదంటే డయాబెటిస్‌ని బ్యాలెన్స్ చేసేదన్నమాట. మరి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సాల్సిటాల్‌ని డైరెక్ట్‌గా మనం తీసుకోలేం కాబట్టి, ఈ సాల్సిటాల్‌ని మంచి క్వాలిటీ కాఫీ బీన్స్‌కి కలిపి మనకి కాఫీ లాగా ఇవ్వడం జరిగింది. సో, ఈ కాఫీ బీన్స్‌లో కెఫెన్ ఉండదండి. కెఫెన్‌ని రిమూవ్ చేసి కలుపుతారు. అలా మనకు కాఫీ లాగా ఇవ్వడం జరిగింది. మరి కెఫెన్ ఎలా ఉండదు? అన్ని కాఫీలలో కూడా కెఫెన్ ఉంటుంది కదా! మరి దీంట్లో కెఫెన్ ఎందుకుండదు అంటే, ఇక్కడ ఈ కాఫీ బీన్స్‌లో 40 డిగ్రీస్ వరకి స్లోగా రోస్ట్ చేస్తారు. అలా రోస్ట్ చేయడం వల్ల కెఫెన్ అనేది వెళ్ళిపోతుంది. ఆ కాఫీ బీన్స్‌ని మనకి కాఫీలో కలపడం జరుగుతుంది. కాబట్టి కెఫెన్ అనేది ఉండదు. అలా కెఫెన్ ఫ్రీ కాఫీ బీన్స్, సాల్సిటాల్, ముకునా ప్యూరియన్స్ అని ఇంకొక ఇంగ్రీడియెంట్. ఈ మూడింటి కాంబినేషనే ఐ కాఫీ. సో, 50 ప్యాకెట్స్ వస్తాయి ఒక బాక్స్‌లో. డయాబెటిస్ లేకపోతే ప్రివెన్షన్ పర్పస్ మనం మార్నింగ్, ఈవినింగ్ మన రెగ్యులర్ టీ, కాఫీ ప్లేస్‌లో దీన్ని రీప్లేస్ చేసుకోగలిగితే హ్యాపీగా మనం డయాబెటిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వస్తే కానీ ఆల్రెడీ డయాబెటిక్‌లో ఉంటే గనక మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు బిఫోర్ ఫుడ్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు హాఫ్ అన్ అవర్, డిన్నర్‌కి ముందు హాఫ్ అన్ అవర్ గనక డైలీ 2 సాషెట్స్ గనక వితౌట్ పాలు, షుగర్ ఓన్లీ హాట్ వాటర్‌లో ఈ కాఫీని తీసుకోగలిగితే హ్యాపీగా మన డయాబెటిస్ ఆహ్, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చనమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది అని చూస్తే గనక చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా తీసుకునే కాఫీ, టీ కంటే కూడా ఈ ఐ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు, షుగర్ లేకుండా హాట్ వాటర్‌లో కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీంట్లో 2 వేరైటీస్ ఉంటాయి. క్రీమియర్ అండ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ టైప్ 1 వాళ్ళు తీసుకుంటే బావుంటుంది. ప్రీమియర్ టైప్ 2 ప్రీ డయాబెటిస్, జెస్టేషనల్ అండ్ ప్రివెన్షన్ పర్పస్ ఎవరైనా యూజ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. సో, మరి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ డయాబెటిస్ వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా. దీంట్లో షుగర్ ఉండదు. డోంట్ వర్రీ. షుగర్ అనేది అసలు మిక్స్ అవ్వదు. వితౌట్ షుగర్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే మీరెన్ని రోజులు హెల్తీగా ఉండాలి అనుకుంటే అన్ని రోజులు హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మెడిసిన్‌తో పాటు తీసుకోవాలంటే హ్యాపీగా మెడిసిన్‌తో పాటు తీసుకోవాలి. మెడిసిన్ అంటే ఓన్లీ డయాబెటిస్ కాదు. ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉండి మెడికేషన్‌లో ఉన్నా గూడా, ఆ మెడిసిన్‌తో పాటు ఈ కాఫీని తీసుకుంటే గనుక కాంప్లికేషన్స్ నుంచి బయటికి రావచ్చు. నెక్స్ట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చా అంటే, యెస్, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు గూడా హ్యాపీగా తీసుకోవచ్చు.
లో షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే, లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. నెక్స్ట్ నార్మల్ పర్సన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. హ్యాపీగా నార్మల్ పర్సనే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డయాబెటిస్‌లోకి వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. ఇదండి ఐ కాఫీ గురించి. హ్యాపీగా మీరు ఈ ప్రొడక్ట్‌ని బై చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకొక లింక్ ఇస్తాం. ఆ లింక్ త్రూ హ్యాపీగా ఈ ప్రొడక్ట్‌ని బై చేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి, మీ హెల్త్ గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను నేను. సో, ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరొక లైక్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.